హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ క్యాసిన్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ మటన్ మామిడికాయ మునక్కాయ పులుసు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మటన్ మునక్కాయ మామిడికాయ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఒక 1/4 kg మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, ఒక మామిడికాయ ఫ్రెండ్స్, ఒక 2 పెద్ద మునక్కాయలు, చింతపండు కొద్దిగా చాలు ఫ్రెండ్స్. మామిడికాయ వేస్తున్నాం కదా అందుకని కొద్దిగా చాలు చింతపండు, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా, పెద్దవి అయితే ఒక ఎర్రగడ్డ, పెద్ద టమాటా ఒకటి, పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి మసాలా, సాల్ట్, పసుపు పొడి, మిరప్పొడి, ఇవే ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలా అని తెలుసుకుందాం. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు తయారు చేసుకుందాం. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలా అని తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మటన్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే ఆనియన్ వేసుకుందాం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు పొడి, టీ స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఫ్రెండ్స్. నీళ్లు గ్లాస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 5 minutes బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఒక 5 minutes బాగా ఉడకనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా, కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి బాగా టమాటా, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. పులుసు కదా, కొద్దిగా నూనె ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని ఒక 2 minutes కొద్దిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇందులోనే కొబ్బరి మసాలా, మిరప్పొడి వేసేసాను ఫ్రెండ్స్. అది కొద్దిగా వీడియో చేయలేదు, ఏమనుకోబాకండి. ఒక 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి. ఎర్రగడ్డ టమాటా పేస్ట్ చేసుకోవాలన్నాను కదా, ఆ పేస్ట్ ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరి కొద్దిగా, మిరప్పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒక 5 minutes బాగా ఉడకనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. మునక్కాయ కూడా మెత్తగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం, పులుపు ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. చూసుకొని ఉప్పు తగినంత వేసుకుందాం. ఇప్పుడే కదా మనం చింతపండు రసం, మామిడికాయ ముక్కలు వేసింది. ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి, ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుంటే నూనె బాగా పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ప్లేట్ కొద్దిగా
తెరిచి పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉంటాము. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మటన్ మామిడికాయ మునక్కాయ పులుసు. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని ఎంత ఇదిగా షేర్ చేస్తే మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.